విజయనగరంలోని కండ్రిగ, బోస్నగర్, జర్నలిస్టు కాలనీలలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపుగా తగ్గిపోయింది. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థాయికి వస్తాయని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే బుడమేరు దగ్గర బ్రిడ్జ్ పట్టు 3 బ్రిడ్జ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు, వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలు కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బురద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడ పంపించుకున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 2 hours ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 hours ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము వెళ్ళాం, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక 61, 62, 63, 64 వీటిలో ఇంకట్టే ఉండిపోయాయి. ఇంకా 15 రోజులు నేను పోవు, ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం తిరుపతి. ఇక్కడ కొందరు దుర్మార్గులు తమ వక్ర మార్గాలను వదులుకోలేదు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాన్ని నడిపిస్తున్నారు. ఏకకాలంలోనే 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపుదాడులు చేశారు. స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు. 4 మహిళలు, 3 పురుషులు పక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. 4 బాధిత మహిళల్ని పోలీసులు రక్షించారు. వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్లపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, DBR హాస్పిటల్ రోడ్, ఈస్ట్ PS లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద IT ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి
దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మనీషా అని ఉంది, దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు. దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చెప్పు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉన్నది, అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది. ఎవరు? మహిళలు. అన్ని స్పాల మీద దాడి చేయడం జరిగింది. ఈస్ట్ లిమిట్స్లో 4 దాన్ల మీద, యూనివర్సిటీ లిమిట్స్లో 2 దాన్ల మీద, అలిపిరి లిమిట్స్లో 2 దాన్ల మీద, మొత్తం 8 దాన్ల మీద దాడి జరిగింది. దీంట్లో పట్టుబడడం జరిగింది. వాళ్ళు ఎంతటి వారైనా వదిలేదు ఉండదు. రైట్. మోడీ ప్రభుత్వంలో టీడీపీ, జనతాదళ్ 2 చేతికర్రలపై నడుస్తుందని, ఏ కర్ర పోయినా ప్రభుత్వం కోల్పోతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పై ఒక్క మాట చెప్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నేనే వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ రకంగా చేస్తారు మాకు తెలుసులే, కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు, ఇచ్చినటువంటి లెటర్లు, మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్ నితీష్ కుమార్ గారి 2 చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు, దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు. సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతా ఉన్నాం. ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు, సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీ నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పా. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, వాళ్ళు మేము పోటీ కూడా పడాం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం, ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. సముద్రంలో అగ్నికి ఆహుతైన పడవ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వైసీపీ నేత కోలా గురువులు డిమాండ్ చేశారు. సముద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 35 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నష్టపోయిన బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పక్కన ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి అక్కడ వచ్చి అందులో ఉన్న 5గురిని సమీపంలో 5గురులను బోట్ లో
ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోటు వాండర్ను డ్రైవర్ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డును తీసి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5 ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు. మరి అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పెట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు, లేకపోతే లేదు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఓ మత్స్యకారుడిగా ఓ బోటు వాండర్గా మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళ డిమాండ్ కాదు, ప్రాధాయపడి అడుగుతున్నామని చెప్పి సందర్భంగా కోరుతారు. ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ లో ఉండేవి, వచ్చిన డామేజ్ వచ్చిన ఇన్సూరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసాయి. కట్టిన సకాలంలో ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవడంతో వీళ్ళు కట్టుకోలేని పరిస్థితి, జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేరు. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. ఆదివారం గుత్స క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ మా విధానాన్ని, అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియజేయాలని డిమాండ్తోని ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. చాలా సున్నితమైన అంశం. మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా, విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తినేటి విశ్వనాథం లాంటి గారు లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత తాలూకా ప్రజల తాలూకా ఆశయాలకి, ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలు, 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి
సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్ప్రెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా